అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. రేపే జనవరి 14వ తేదీ బుధవారం నాడు భోగి పండుగ వచ్చింది. ఇదే రోజున ఏకాదశి కూడా ఏర్పడింది. సుమారు 110 సంవత్సరాల తర్వాత భోగి రోజున ఏకాదశి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు మళ్లీ 2040లో వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన భోగి పండుగ మరియు ఏకాదశి పర్వదినాన ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు భోగి మంటలు వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. ఈ కొత్త సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే ఈ భోగి పండుగనాడు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. అలాగే భోగి పండుగ నాడు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తే మీ పిల్లలు ఆయస్సు పెరుగుతుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైన భోగి పండుగ నాడు ఏ నియమాలు పాటించాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. జనవరి 14వ తేదీ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. అంటే రేపే ఈ భోగి పండుగ రోజున ఉదయం 6 లేదా 7 గంటల లోపే ఇంటి ముందు భోగి మంటలు వేయాలి. మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ భోగిమంటల్లో వేయండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. భోగి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈరోజు నా నీటిలో పసుపు కలుపుకొని తల స్నానం చేస్తే నరకాడ దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ శ్రీమహావిష్ణువుని పూజించాలి. కొత్త బియ్యం మరియు పెసరపప్పుతో పులగం తయారు చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటిపై విష్ణుమూర్తి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. ఈరోజు నా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నూనెలో 2 యాలకులు వేయండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ భోగి పండుగ నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి. భోగి రోజున అభ్యంగని స్నానం చేయకపోతే దిష్టి దోషాలు వెంటాడతాయి. కాబట్టి శరీరమంతా నువ్వుల నూనెతో మర్దన చేసుకుని సున్నిపిండితో స్నానం చేయండి. అలాగే ఎవరైతే నరదృష్టి సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఒక ఎర్రటి వస్త్రంలో ఆవాలు కర్పూరం బిళ్ళలు మూటగట్టి భోగిమంటల్లో వేయండి. అలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు నరదృష్టి సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఇక ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం పడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టాలి. సాధారణంగా ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. కానీ భోగి పండుగ రోజున మీ ఇంటి గుమ్మం ముందు గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. గొబ్బెమ్మలు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి ఇంటి ముందు ముగ్గు పైన పెడితే ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. అలాగే ఈ భోగి పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ నువ్వులు తినాలి. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి చెమట బిందువుల నుండి నువ్వులు పుట్టాయట. కాబట్టి భోగి పండుగ నాడు అందులోని ఏకాదశి కలిసి వచ్చిన పర్వదినాన నువ్వులు తింటే దరిద్రబాధలన్నీ శని దోషాలు అన్నీ తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజున నువ్వులు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఒక్కరోజు నువ్వులను దానం చేస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుందట. అలాగే పితృదోషాలతో బాధపడేవారు చనిపోయిన పూర్వీకులకు నువ్వులతో తర్పణం వదిలితే పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ భోగి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలంకరించండి. అలాగే ఈరోజు తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి. ఏకాదశితో కలిసి వచ్చిన భోగి పండుగనాడు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అని, విపరీతమైన ధన లాభం కలిసి వస్తుందని నమ్మకం. అలాగే ఈరోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తువేయండి. ఏకాదశితో కలిసి వచ్చిన భోగి పండుగ నాడు ఇంటి గుమ్మం బయట స్వస్తి గుర్తువేస్తే మీ కుటుంబంలో గొడవలు తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు ఉపవాసం ఉంటే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ రోజున భోగి మంటల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేస్తే మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భోగి మంటల పైన నీళ్లు కాగబెట్టి ఆ నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. భోగి మంటలను యజ్ఞంగా భావిస్తారు.
కాబట్టి భోగి మంటలు వేసిన తర్వాత అక్కడున్న బూడిదను తీసుకొని మీ నుదుటిపైన బొట్టు లాగా పెట్టుకోండి. ఇలా బొట్టు పెట్టుకునేటప్పుడు స్వీయమిచ్చేత్ హుతాశనాత్ అనే మంత్రాన్ని చదవండి. ఈ మంత్రాన్ని చదువుతూ బూడిద బొట్టు పెట్టుకుంటే అగ్నిదేవుని ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. ఈ భోగి పండుగ నాడు ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి. మీ దగ్గరలో ఏదైనా జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి కొన్ని జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకోండి. సంక్రాంతి పండుగ నాడు ఈ జమ్మి ఆకులను మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ జమ్మి ఆకులను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ భోగి పండుగనాడు సాయంత్రం సమయంలో చిన్న పిల్లలకు తప్పనిసరిగా భోగి పళ్ళు పోయండి. ఈరోజు మీ పిల్లలకు భోగి పళ్ళు పోస్తే మీ పిల్లలు ఆయుస్సు పెరిగి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల మధ్యలో పిల్లలకి భోగి పళ్ళు పోసి హారతి ఇవ్వండి. రేగి పళ్ళు, చెరుకుగడ మొక్కలు, నానబెట్టిన శనగలు, చిల్లర నాణ్యాలు, బంతిపూలు, రేకులు ఇవన్నీ కలిపి పిల్లలపైన పోసి పిల్లలను ఆశీర్వదించండి. ఇక ఈ భోగి పండుగ నాడు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. ఎందుకంటే ఈరోజున ఏకాదశి వచ్చింది కాబట్టి. ఏకాదశి రోజున మాంసాహారం తింటే ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. అలాగే ఈరోజు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి కూడా తినకూడదు. ఇక ఈ రోజున గోవును పూజిస్తే కోటి జన్మలో పుణ్య ఫలితం కలుగుతుంది. గోవుకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మీ పూజ గదిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంటే గంగాజలం కాని ఆవుపాలతో కాని విష్ణుమూర్తికి అభిషేకం చేయండి. ఇక మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిసి వస్తాయి. ఈ ఏకాదశి పర్వదినాన విష్ణు సహస్రనామాలు చదివితే సకల శుభాలు కలుగుతాయి. ఈ భోగి పండుగతో ధనుర్మాసం ముగిసిపోతుంది. కాబట్టి ఈ ధనుర్మాసం చివరి రోజున అంటే భోగి పండుగ నాడు విష్ణు దేవాలయాల్లో గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. వివాహం కాని ఆడపిల్లలు అలాగే వివాహమైన మహిళలందరూ ఈ రోజున గోదాదేవి కళ్యాణాన్ని వీక్షిస్తే వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి, వివాహమైన ఆడవారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తి కలుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ భోగి పండుగ నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేయండి. అతి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారు అలాంటివారు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి దేవాలయం పూజకు ఆవు నెయ్యిని దానం చేయండి. ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ భోగి పండుగ నాడు బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేసి వారి ఆశీర్వాదం తీసుకోండి. అతి త్వరలోనే మీ అప్పులు బాధలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఏకాదశి పర్వదినాన పసుపు రంగు పుష్పాలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. అలాగే మీకు వీలు కుదిరితే మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి దేవాలయంలో దీపం వెలిగించండి. అలాగే ఈ రోజున ఏకాదశి వ్రత కథను చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఈ భోగి పండుగ పర్వదినాన ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓం నమః శివాయ.